ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు విన్నాం, ఇది పాన్ ఇండియా కేసు. ఆటో ఇంకా దురుతుంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ యూకే వీసా స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు, వాటి మీద బాధితులు కేసెస్ ఫైల్ చేస్తున్నారు. నువ్వు మామూలు కాదురా, నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా. పాకిస్తాన్లో ముగ్గురు, పాకిస్తాన్లో కూడా వీళ్ళు మోసం చేశారంట. పాకిస్తాన్లో కూడా వీళ్ళు మోసం చేశారంట. పాకిస్తాన్ నుంచి కూడానండి, మరి వదలలేదు వాళ్ళు కూడా. సో మనకి శత్రు దేశాలు మిత్ర దేశాలను కూడా వదిలేసేసి వీళ్ళ బిజినెస్ కి వీళ్ళు బిజీగా ఉన్నారు. నేను అంటే అంటే అబ్బా వాడు మళ్ళీ మోసం చేశాడు రా. ఆఖరికి ఎలా వెళ్ళిపోయిందంటే వీళ్ళ ఇష్యూ. నేను ఇంతకాలం అనుకున్నాను వీళ్ళు జస్ట్ తెలుగు కమ్యూనిటీకి వరకే వీళ్ళు బోల్తా కొట్టించారేమో అని. లేదు, దేశాలు ఖండాలు కూడా దాటిపోతున్నారు వీళ్ళు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కర్ణాటకలో ఈరోజు ఒక కేసు ఫైల్ అయింది. కొంతమంది గుజరాత్లో రెడీ అవుతున్నారని విన్నాను, కొంతమంది అది బాధితులు చెప్పారు, కొంతమంది రాజస్థాన్లో ఉన్నారు. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. బేసిక్గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు, ఎదవను మించిన ఎదవలు. యూకేలో వీళ్ళపైన కేసులు నమోదు చేయడానికి అడ్వకేట్ రెడీగా ఉన్నారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. ఇలాంటి నేరాలకి ఇఫ్ ప్రూవెన్ రైట్ వాళ్ళకి 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడొచ్చంట. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. యూకేలో వీళ్ళందరూ కూడా మేము రెడీ చేస్తున్నాం కంప్లైంట్స్. యూకేలో కూడా కేసులు కడతాము. అన్నా మేమందరం మస్తు ఫీల్ అవుతున్నాం అన్నా. ఈ నేరాలన్నిటి కూడా 10 years జైల్ టర్మ్ ఉందండి. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆడికి అలాగే అవ్వాలేరా. ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. వాళ్ళ ఏదైనా వీసాలు ఉన్నా కూడా వాళ్ళ పాస్పోర్ట్ కూడా రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు లేకపోతే ఊరేసు చస్తాడు, మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా కాదా? See, this is going to be big. నేను డే 1 నుంచి చెప్తున్నాను, దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ 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 అని. ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే ట్రాన్సాక్షన్స్, ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక పద్ధతి మతిపోతుంది నాకు. జనులు నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను కూడా. బంగారం కొట్టు వాళ్ళకి, షామియానా టెంట్ హౌస్ వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. తస్కరించుట రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవటం. సోది చెప్పి కవర్ చేయకు. ఒకటి ఏంటంటే మీరు మాకు ఎలాగో ఇవ్వాలి కదా, దేనికో దానికి, సో ఇవ్వాలి కదా, మీరు పలానా వాళ్ళకి ఇచ్చేయండి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఎలా ఉన్నారో చూడు. ఒక్కొక్కరి దగ్గర ఇండియన్ మన తెలుగు వాళ్ళు అయితే వాళ్ళు చెప్పింది 15 లక్షలు, అదే గుజరాత్ వాళ్ళు అయితే 40-80 లక్షలు. నువ్వు మనిషి పశువారా? సో వీళ్ళు చేసిన ఆఖరికి ఏంటంటే ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఫ్రాడ్ చేసి వీళ్ళు ఇక్కడ పంపించారంట. సదరు వీళ్ళు తీసుకొని 8 నుంచి 10 లక్షలు కాదంట, 40 లక్షలు ఒకరి దగ్గర, 80 లక్షలు ఒకరి దగ్గర కూడా వసూలు చేశారంట. This is business. I know, but I did business. Shut up! Shut up! This is business. వీళ్ళ పైన విపరీతంగా పుంకాలుగా బాధితులు బయటకు వస్తున్నారు. చాలా కంపెనీలు వీళ్ళు క్లోజ్ చేశారు, కానీ ఎక్కడా మొహాట పడకుండా నాకు ఈ ఇష్యూతో సంబంధమే లేదు అన్నట్టు నందూస్ వరల్డ్ ఫేస్బుక్ లో మాత్రం ఆవిడ పాత వీడియోలు పోస్ట్ చేస్తానే ఉంది. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. మీరు ఇంటర్వ్యూస్ చాలా బాగా చేస్తారు, నేను ఎగ్రీ. కనీసం ఎదుటి వాళ్ళు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. మేము కష్టపడి పైకి వచ్చాము, జాబ్ రాకపోతే ఆ పెయిన్ ఏంటో మాకు తెలుసు, అది జరగకూడదని మేము స్టార్ట్ చేశాము. జనం మీద ఏదో ప్రేమ వలకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? ఇండియాలో గుండాగిరి చేసినట్టు మా రెస్టారెంట్స్ మీదకి వచ్చి అటాక్ చేశారు. నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి, కొల్లబొడితేను అంతే కదండి. కరెక్ట్ గా నెల క్రితం, 3 నెలల క్రితం, 5 నెలల క్రితం మా రెస్టారెంట్ మీదకి వచ్చి ఎంప్లాయీస్ అటాక్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు.
అది భయ్యా, అది భయ్యా జరిగింది. నేను నమ్మను. కన్సల్టెన్సీ అంటే మంత్లీ డబ్బులు తీసుకుంటారు. రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే జస్ట్ వి రిక్రూట్, దట్స్ ఇట్. మన జాబ్ అయిపోయింది. వి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ దేర్ వీసా. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఎప్పుడు యూట్యూబ్ లో చెప్పలా. అవి చెప్పినప్పుడు వేరే ఇవన్నీ నేను ఎందుకు ప్రమోట్ చేస్తాను? అవన్నీ ఫ్రాడ్ కోసం పెట్టుకున్నాయి. అవన్నీ చెప్పుకుంటే చెప్పు తీసుకోబడతారు అప్పుడే. ఎందుకంటే మేము ఇక్కడ పాస్పోర్ట్ తీసుకున్నాం, కంపెనీ ఇక్కడ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా ఇక్కడ జాబులు, ఇక్కడ వీసాలు. లీగల్ గా వాళ్ళు ఇక్కడే చెయ్యాలి. ఏం చేసినా ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదండి. ఇట్లా చేసి మమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నారు, మేమేమో ఫ్రాడ్ చేయలేదు. అంటే అది రామ్ ఛానల్ ఇంటర్వ్యూలో నేను చూశానండి ఆవిడ మాట్లాడడం. నా పేరు ఎందుకు వాడుతున్నారు? మా హస్బెండ్ కంపెనీలో నేను డైరెక్టర్ని కూడా కాదు, నన్నెందుకు వ్యూస్ కోసం నా పేరు వాడుతున్నారా అందరూ అని చెప్పి కూడా ప్రస్తావిస్తుంది. అమ్మా ఎట్టమ్మా ఏందమ్మా? కనీసం కండెమ్ కూడా చేయట్లేదు. యూకేలో కూడా వాళ్ళపైన కేసులు రిజిస్టర్ అవుతున్న తరుణంలో ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా రిలీజ్ చేయలేదు వాళ్ళ హస్బెండ్ తిను. దీనికి మీరు ఏమంటారు సార్? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇంకేమన్నా అంటే దే షుడ్ లుక్ ఆఫ్టర్ దేర్ వర్డ్స్ అంటే వాళ్ళని అడగాలంటే వెళ్ళి ఏమైంది అక్క చెప్పు, బావ ఎందుకు ఇలా మోసం చేశాడని అడిగితే అప్పుడు కొలోకియల్ లాంగ్వేజ్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది. సో సో వాళ్ళు జాబ్ ఇస్తామని చెప్పేసి జాబ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇవ్వలేదు అంటే ఎగ్జాక్ట్ మాకు ఆగస్ట్ 2024 నుంచి ఇక్కడ జాబ్ లేదండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇలాగే చెప్తూనే ఉంటారు, తప్పించుకుంటూనే ఉంటారు. వాళ్ళ రెస్పాన్స్ అసలు సరిగ్గా ఉండదు. ఇతను ఎంత బిజీ అంటే ఏంటో చెప్పు, నీతో మాట్లాడే టైం నాకు లేదు, నేనేం ఖాళీగా లేను. మీ వీసా కంపెనీ రివోక్ చేసాము, మీకు స్పాన్సర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసాము ఆ కంపెనీ, మీరు 1 month లో వెళ్ళిపోవాలి యూకే నుంచి అని చెప్పారండి. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. ఒక దాదాపు 1 year అక్కడ కష్టపడి సంపాదించింది, అక్కడ పార్ట్ టైం చేస్తూ సంపాదించింది మొత్తం తీసుకెళ్లి ఆయనకే ఇచ్చాం. అయ్యయ్యో. సో నువ్వు మనిషివా పశువా? పనికి మన లేదవా? యూకే నుంచి 1 month లో మీరు వెళ్ళిపోవాలి ఇండియాకి. వెళ్ళిపోవాలండి. ఈ లోపల మేము వెతుక్కోవాలి జాబ్. ఇక్కడ స్పాన్సర్తో పాటు జాబ్ ఇస్తే ఇక్కడ ఉండాలి, లేదంటే 1 month లో ఇండియా వెళ్ళిపోవాలి మేము. ఇంకా ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.